రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. సోమవారం మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో మండపేట నారాయణరెడ్డి పీవీఆర్ ఆసుపత్రి సౌజన్యంతో రామచంద్రాపురంలోని కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మంత్రి సుభాష్ స్వయంగా బీపీ, ఈసీజీ, 2D ఎకో పరీక్షలు చేయించుకుని ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసిన వైద్యులు డాక్టర్ ప్రసాద్, డాక్టర్ మాధురి, బుంగా చిట్టిబాబు మెడికల్ టీంను ప్రత్యేకంగా అభినందించారు. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని మండపేట నారాయణరెడ్డి పీవీఆర్ హాస్పిటల్ వారిని కోరగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారని తెలిపారు. కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రజల్లో ఎక్కువ ఆందోళన, మానసిక ఒత్తిళ్లు పెరిగాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో బీపీ, షుగర్, థైరాయిడ్, గర్భిణీ స్త్రీలకు, గొంతులో కాయలకు, ఎముకలు, గుండె సమస్యలు, స్త్రీల సమస్యలకు సంబంధించి వైద్యులు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. అవసరమైన పలువురికి గుండెకు సంబంధించిన 2D ఎకో, 2500 రూపాయలు విలువ చేసే గుండె స్కానింగ్ను కూడా ఉచితంగా చేయడం అభినందనీయమని అన్నారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారిని గుర్తించి మండపేట పీవీఆర్ హాస్పిటల్లో ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తారని మంత్రి సుభాష్ వెల్లడించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో రామచంద్రాపురంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు పాల్గొని వైద్య సేవలు, ఉచితంగా మందులు పొందారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్, డాక్టర్ మాధురి, బుంగా చిట్టిబాబు, పీవీఆర్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొని వైద్య సేవలు అందించారు. రామచంద్రాపురం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన వైద్య బృందాన్ని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ నారాయణ రెడ్డి గారు పీవీఆర్ హాస్పిటల్స్ యజమాని, అలాగే డాక్టర్ గారు నారాయణ రెడ్డి గారు ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గం కాపు కళ్యాణ మండపంలో మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. పూర్తిగా రక్త పరీక్షలు, ఇటు షుగర్ కానీ, బీపీ కానీ, అలాగే హార్ట్కి సంబంధించిన 2D ఎకో, ఈసీజీ, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా దానికి వైద్యం అందుబాటులో తీసుకుని వచ్చి మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఏమైనా ఆపరేషన్స్ చేయవలసి వస్తే ఆయన ఆధ్వర్యంలో దగ్గరుండి ఆపరేషన్స్ చేయించడానికి మరి ముందుకు వచ్చారు. ముఖ్యంగా ఈ ఏదైతే కరోనా మహమ్మారి దాటిందో సుమారు అందరిలోని కూడా 25% ఈ యొక్క కార్డియాలిక్ బర్స్ట్ అనేవి జరుగుతూ ఉన్నాయి, ఎక్కువైనాయి. మరి ఈ తరుణంలో ఈ వైద్య పరీక్షలు చేయించుకోవాలి అంటే ప్రత్యేకించి 2D ఎకో 2500 అవుతా ఉంది. టోటల్ మొత్తం అన్నీ కూడా చేయించుకోవాలంటే సుమారు 5000 నుంచి 6000 ఆ టెస్టులకు అవుతూ ఉన్నాయి. అలాగే రిస్క్ ఫ్యాక్టర్ కూడా చాలా హై రిస్క్ ఫ్యాక్టర్గా ఉంది. సో ముఖ్యంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కడ కూడా కార్డియాలకి సంబంధించిన హాస్పిటల్ ఎక్కడా లేకపోవడం, అలాగే ఈ యొక్క కాకినాడ కానీ, రాజమండ్రి కానీ వెళ్ళవలసిన పరిస్థితి. సరైన ఈ టెస్టులు కూడా చేయించుకోలేని పరిస్థితిలో పేదరికంతో ఉన్నారు కాబట్టి అందరినీ కూడా ఈ మెడికల్ క్యాంప్కి ఆహ్వానించడం జరిగింది. దాని తగ్గ జనం వచ్చారు. మరి వెంటనే మీరు ఎవరన్నా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన వాళ్ళు వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ నారాయణ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి ప్రజాసేవలో పేదవాళ్ళని కాపాడటమే ధ్యేయంగా మరి ఇలాంటి మెడికల్ క్యాంపులు పెడుతున్న నారాయణ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇలాంటి మెడికల్ క్యాంపులు ఎన్నో నిర్వహించాలి, ఎంతోమంది పేదవాళ్ళని ఆరోగ్యానికి బాసటగా నిలచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులను సకాలంలో పరిష్కరించాలి. కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్.
రాష్ట్రానికి ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. రామచంద్రాపురంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. పేద ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాకినాడ సంజయ్ నగర్లో నిర్వహించిన P4 కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.